ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మేమంతా ఆదిలాబాదులోని సిబిఆర్ పాఠశాల విద్యార్థులం. ఇప్పుడు మీకు పాటలు, పద్యాలు, పొడుపు కథలు, దేశభక్తి గేయాలు, చిన్న చిన్న కథలు వినిపించబోతున్నాము. నా పేరు శాశ్రద్ధ. ముందుగా 5వ తరగతి నుండి కీర్తి మరియు వెన్నెల గణపతి పాట పాడడానికి వస్తున్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాతరాత్మని గానచతురాయ గానప్రాణాయ గానాతరాత్మని. ఇప్పుడు శృతకీర్తి 5వ తరగతి నుంచి శివుని శ్లోకం చెప్పడానికి వస్తుంది. ఓం ఆంగికం భువనం యస్యా వాచికం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రతారాదిం తం వందే సాత్వికం శివం. తాత్పర్యం: నటరాజుడైన శివునికి చరాచరమైన ఈ ప్రపంచం మొత్తం ఆంగికాభినయం, వైజ్ఞానమంతా వాచికాభినయం. చంద్రుడు, నక్షత్రాలు మొదలుగా ఉన్నాయి ఆహార్యాభినయం. ఇటువంటి సాత్వికాభినయం స్వరూపుడైన శివునికి నమస్కరిస్తున్నాను. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యం: గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరులు. అందువలన మనం ఎప్పుడూ గురువుకి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు యశ్వంత్ మరియు రిషికేష్ నవగ్రహ స్తోత్రాలు చెప్పడానికి వస్తున్నారు. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని బచ్చ రాహే కేతే నమః. సూర్య స్తోత్రం. ఓం జప కుసుమ సంకాశం కాశపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. చంద్ర స్తోత్రం. ఓం దదిశంక తుషారాభం శైలోదానవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. కుజ స్తోత్రం. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం. బుధ స్తోత్రం. ఓం ప్రియంగో గుణికాశామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురు స్తోత్రం. ఓం దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్ర స్తోత్రం. ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శని స్తోత్రం. ఓం నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తం నమామి శనేశ్వరం. రాహు స్తోత్రం. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహాకాగర్భ సంభూతం రాహుతం ప్రణమామ్యహం. కేతు స్తోత్రం. ఓం ఫలాశ పుష్ప సంకాశం తారాగ్రామస్తహం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఇప్పుడు సాత్విక 5వ తరగతి నుంచి భగవద్గీత శ్లోకం చెప్పడానికి వస్తుంది. ఓం శ్రీమద్భగవద్గీతాసు
ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అత ద్వాదశోऽధ్యాయः భక్తియోగः అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్మాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. అర్థము: కొందరు భక్తులు వారి మనసు సదా నీ ముందే నిలిపి నిన్ను ఉపాసించుతున్నారు. మరికొందరు అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మమును ధ్యానించుతున్నారు. వీరిలో ఉత్తమ యోగులెవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తా తమామతః. ఇప్పుడు సౌమిక్ 3వ తరగతి నుండి పద్యాలు చెప్పడానికి రాబోతున్నాడు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ అరుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఉప్పు కర్పూరం రెండు చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చప్పరించి చూస్తే రుచులు వేరేగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరిగా కనిపిస్తారు, కానీ వారి గుణాలు బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. అనుగాని చోట నది కులమనరాదు, కొంచెమైనా నది గొదవగాదు. కొండ ఎద్దామందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: వీలు కాని చోట గొప్పవాళ్ళమని అనుకోకూడదు. అక్కడ మన గొప్పతనం కనిపించకపోయినా తక్కువేమీ కాదు. ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనబడుతుంది కదా. ఇప్పుడు 5వ తరగతి నుండి నవ్యశ్రీ, 4వ తరగతి నుండి చైత్రశ్రీ పొడుపు కథలు చెప్పబోతున్నారు. తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు, ఏమిటది ఏమిటది? జవాబు: దూది. పొడువు జానేడే, కానీ పొట్ట నిండా ముత్యాలు, ఏమిటది ఏమిటది? జవాబు: బెండకాయ. ఆకుపచ్చని ఒళ్ళు, దేహమంతా కళ్ళు, ఏమిటది ఏమిటది? జవాబు: సీతాఫలం. చేత్తో పారేసి నోటితో ఏరుకునేది, ఏమిటది ఏమిటది? జవాబు: అక్షరాలు. 4 కర్రల మీద నల్లని రాయి, ఏమిటది ఏమిటది? జవాబు: పలక. ఒక స్తంభానికి 4 దొంగలు, ఏమిటది ఏమిటది? జవాబు: లవంగం. పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక, ఏమిటది ఏమిటది? మిరప పండు. ఎర్రని గులాబీలో తెల్లని మల్లెలు, ఏమిటది ఏమిటది? జవాబు: ఉల్లిపాయ. తమ్ముడు ఎక్కడికి వెళ్తే అన్న కూడా అక్కడికే వెళ్తాడు, ఏమిటది ఏమిటది? జవాబు: కాళ్ళు. ఇప్పుడు 2వ తరగతి నుండి అర్పిత, పూర్వి మరియు రిష్విత వేములు పూసే వేములు కాసే గేయం పాడడానికి వస్తున్నారు. వేములు పూసే వేములు కాసే ఓ లచ్చా గుమ్మడి, వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చా గుమ్మడి, పక్షులన్నీ వాగు చేరే ఓ లచ్చా గుమ్మడి, వాగు చేరే నీళ్ళు తాగే ఓ లచ్చా గుమ్మడి, నీళ్ళు తాగే ఒడ్డుకెక్కే ఓ లచ్చా గుమ్మడి, ఒడ్డునున్న మల్లె మొగ్గ ఓ లచ్చా గుమ్మడి, తెంపి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మడి, తెంపి పెట్టు సత్యమ్మత్త ఓ లచ్చా గుమ్మడి, పంచి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మడి, పంచి పెట్టు సాగయ మామ ఓ లచ్చా గుమ్మడి. ఇప్పుడు 2వ తరగతి నుండి రుతిక మరియు ఆద్య ఎర్ర ఎర్రని బండి ఎర్ర డబ్బాల బండి గేయం పాడబోతున్నారు. ఎర్ర ఎర్రని బండి ఎర్ర డబ్బాల బండి, ఎర్రని బండెక్కి ఏమేమి తెద్దాం, కాళ్ళకు గజ్జెలు కళ్ళకు కాటుక, తెల్ల తెల్లని బండి తెల్ల డబ్బాల బండి తెల్ల
నల్లాని బండెక్కి ఏమేమి తెద్దాం, వేలకు రింగులు గోలకు రంగులు, నల్లా నల్లాని బండి నల్లా డబ్బాల బండి, నల్లాని బండెక్కి ఎక్కడికి పోదాం, నేరల్ల ఊరిలోని పెళ్ళికి పోదాం, పచ్చా పచ్చని బండి పచ్చా డబ్బాల బండి, పచ్చాని బండెక్కి ఎక్కడికి పోదాం, సంబరంగా మళ్ళీ మనకి వద్దాం. ఇప్పుడు 2వ తరగతి నుండి జనిత మరియు హరిని కాళ్ళగజ్జ గేయం పాడడానికి వస్తున్నారు. కాల గజ్జ కనకాలమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ, మొగ్గ కాదు మోదుక నీడ, నీడ కాదు నిమ్మల బాయి, బాయి కాదు బచ్చల కూర, కూర కాదు గుమ్మడి పండు, పండు కాదు పపాయ కాలు, కాలు తీసి కడగా పెట్టు. ఇప్పుడు 5వ తరగతి నుండి సంజన దేవి శ్లోకం వినిపించడానికి వస్తుంది. అవిద్యానామంతస్తిమిరం హిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిజరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమజ్ఞానాం దంష్ట్రామురిరిపు వరాహస్య భవతి శరజ్జోష్నా శుద్ధాం శశియుత జటాజూటమకుతాం వరత్రాసత్రాణాం స్ఫటికగుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివా సతాం సన్నిధతే మధుక్షీరదాక్షా మధురమధురిణ ఫణితయా శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రవైతుం నచేదేవం దేవో న ఖలు కుశలా స్పందితుమపి అత స్వామారాధ్యాం హరిహర విరించాదిపిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. ఇప్పుడు 4వ తరగతి నుంచి శ్రేయస్ రెడ్డి అమ్మతనం విలువ తెలుసుకో పాట పాడడానికి వస్తున్నాడు. అమ్మలోని విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక నీవు బయట పడ్డా రోజు తెలుసుకో, 9 నెలలు మోసినాది ఊపిరి నీ కూదినాది, ఊడిగాము చేసినాది ఉపవాసమున్నది, ఉత్తగా నువ్వు ఊడిపడలేదు, ఉత్తుత్త కొడుక పురటి బాధలు నీవు పడలేదు, కడుపులో నువ్వు తన్నినా నీ కంటి రెప్పవల చూసిరా, నిద్రలో కదిలించిన తన నిద్రనే బలి చేసేరా, నిండుగా నిన్ను కన్నదిరా మొండిగా నువ్వు మరవకురా, అమ్మలోని విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక నీవు బయట పడ్డా రోజు తెలుసుకో. ఇప్పుడు 4వ తరగతి నుంచి శ్రేయస్ రెడ్డి ఒక శ్లోకం పాడబోతున్నాడు. అంజలి గర్భ సంభోతే వాయుపుత్రో మహాబల కుమారో బ్రహ్మచారి చ హనుమంతాయ నమో నమః. ఇప్పుడు 3వ తరగతి నుండి ఆద్విక పద్యాలు చెప్పడానికి వస్తుంది. ఇనుము విరిగేనేమి ఇరుమారు మమ్మారు, కాచి ఎతకావచ్చు గమ్మరీడు, మనసు విరిగేనేమి మణి అంత నేర్చున, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం కమ్మరి విరిగిన ఇనుప వస్తువులని ఎన్నిసార్లైనా కొలిమిలలో కాల్చి అతికిస్తాడు, కానీ మనసు విరిగితే దాన్ని అతికించలేము. తప్పులెన్నో వాడు తండోపతండంబు, లుర్వి జల్లాకెల్ల నుండు తప్పు, తప్పులెన్నో వాడు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం లోకములో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, కానీ ఎదటి వారి తప్పులను లెక్కిస్తాడు, తప్పు పట్టేవారికి తమ తప్పు తెలియదు. ఇప్పుడు 5వ తరగతి నుండి హరియోం, 4వ తరగతి నుండి అచ్యుత్ హనుమాన్ చాలీసా వినిపించడానికి రాబోతున్నారు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరనౌ రఘువర విమల జసు జోదాయత ఫలచారి बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर
जय कपीसति व लोक उजागर, रामदूत अचुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरण विराज सुबेसा, कानल कुंडल कुंचित केसा, हाथ वज्र और ध्वजा विराज, कांधे मूंद जनेऊ साजे, शंकर सुवर केसरी नंदन, तेज प्रताप महाजगुबंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करवे को आतुर, प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सगाए, लाय संजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए, रघुपति कीन्हे बहुत बड़ाए, तुम मम प्रिय भरत ही सम भावे, सहस्र बदन तुम रोज सगाए, असत ही श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मांड मुनीसा, नारद सारद सहित अमीसा, जम कुबेर दिक्पाल जहावे, कवि कोविक कहि सके कहावे, तुम उपकार सुग्रीव बीरा, राम मिलाय राजपद बीना, तुम्हारे मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, युग सहस्र योजन पर भानु, लीलो तारु मधुर बल जानु, प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लाज दे अछुरज नाही, दुर्गम काज जगत के देते, सुगम अनुग्रह तुम्हारे तेते, राम दुआरे तुम रखवाले, होतन आज्ञा दिन पैसारे, सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक का हो को डरना, आपन तेज समारो आपे, तीनों लोग हाथ के कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीड़ा, जपत निरय हनुमत बलवीरा, संकट ते हनुमान छुड़ावे, मन कम वचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अनित जीवन फल पावे, चारों युग पर ताप तुम्हारा, हे पर सिद्धि जगत उजियारा, साधु संत के तुम रखवाले, असुर कंदन राम दुआरे, अष्ट सिद्धि नव निधि के दासा, असवर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख विसरावे, अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्तन धरनी, हनुमत से ही सर्व सुख करनी, संकट कटे मिटे सब पीड़ा, जय सुनिरे हनुमत बलवीरा, जय 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 हनुमान गोसाई, कृपा करव गुरुदेव की नाई, जो जज पाल पाल कर कोई, झूठ ही बंदी महा सुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि सा की गौरीसा, तुलसीदास सदा हरि तेरा, की जय नाथ हृदय महाडेरा, पवन तलय संकट हरन, मंगल मूर्ति रूप, राम लखन सीता सहित, हृदय बसहु सुरभु, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो रे भाई सब संतन की जय। ఇప్పుడు 4వ తరగతి నుండి అశ్విత భగవద్గీత శ్లోకం చెప్పడానికి వస్తుంది. यज्ञशिष्टासिना संतो मुच्यन्ते सर्वकिल्बिषै, भुञ्जते ते त्वगं पापा ये पचन्यात्मकारणात्, यत्करोषि यदश्नासि यज्जहोषि ददासि यत्, यत्तपस्यष्टिकं ते यत् तत्पुरुषमदर्पणम्, अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रिता, प्राणापानसमायुक्ता
పచర్వణ్యం చతుర్విధం. ఓం సహనావవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహే తేజస్వినామధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కరచరణకృతం వాక్ కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితమవా సర్వమేతాక్షమస్వ. జయ జయ కరుణాబ్ది శ్రీ మహాదేవ శంభో. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఇప్పుడు 4వ తరగతి నుండి శ్రీవల్లి ఎలుక వచ్చి పిల్లి బావనేమనన్నది అనే గేయాన్ని పాడబోతుంది. ఎలుక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగేలా కూర్చున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నివ్వు రమ్మనన్నది, ఎలుక మాటలకు పిల్లి నవ్వుకున్నది. భూమి అడుగులోన ఎలుక కిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు చూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదిలోన ధాన్యాలు నిండి ఉన్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కలకండ పంచదార బెల్లాలు కొల్లాలు మరమరాల చెక్యాల అటుకులున్నవి. మనుగు బూరె పూర్ణాలు హర్సలున్నవి. వంట ఇంటి నుండి నేతి వాసన వచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. ఇప్పుడు 3వ తరగతి నుండి మణికంఠ పద్యాలు చెప్పడానికి వస్తున్నాడు. అలుపుడెప్పుడు పలుపు నాడంబరముగాను, సజ్జనుండు పలుపు చల్లగాను, కంచు బోగునట్లు కనకమ్మ బ్రోగున, విశ్వదా విరామ వినురవేమ. తాత్పర్యం: చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు. కంచు కంగున మోగుతుంది, కానీ బంగారం అట్లా మోగదు కదా. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదా విరామ వినురవేమ. తాత్పర్యం: తల్లిదండ్రి మీద దయలేని కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుడుతుంది, నాశనమవుతుంది, దానివల్ల ఎవరికి ఏమి లాభం. ఇప్పుడు 5వ తరగతి నుండి సాయిచరణ్ గురువు కథ చెప్పడానికి వస్తున్నాడు. ఒక ఊరిలో ఒక గురువు ఉండేవాడు. అయితే ఆ గురువు ఒక గురుకులంలో తను నేర్చుకున్న విద్యని బోధించేవాడు. అయితే అప్పుడు ఆ గురుకులంలోనే ఒక శిష్యుడు ఉండేవాడు. అయితే శిష్యుడు ఏం చెప్పిండంటే, గురువు మీకు కొన్ని రోజులలోనే ఒక వ్యాధి రాబోతున్నది, మీరు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నారు, అందుకనే మీరు వెళ్ళిపోండి ఇంటికి అని అన్నాడు. అయితే వెళ్ళిపోయాక కొన్ని రోజుల తర్వాత వాళ్ళ చదువు అయిపోతే ఏమవుతుందంటే, శిష్యుడు ఏం చేస్తాడంటే గురువు ఇంటికి వెళ్తాడు. గురువు ఇంటికి వెళ్ళినాక ఏం చేస్తాడంటే గురువుకు సేవలు చేసుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది అంటూ వ్యాధి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు వెళ్ళిపో మీ ఇంటికి, నీ చదువు అయిపోయింది కదా అని అంటారు. అయినా కానీ వినకుండా అలానే చేస్తారు. అయితే వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి చెప్పినా వినడు. అయితే బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు, వెళ్ళిపో కదా, ఇతను కొన్ని రోజులలోనే ఎలాగోలా మరణిస్తాడు అని చెప్తాడు. అప్పుడు కూడా వినకుండానే ఉంటాడు. అయితే విష్ణుదేవుడు వస్తాడు. విష్ణుదేవుడు వచ్చి చెప్పినా వినడు. అయితే అప్పుడు ఏమవుతుందంటే శివుడు వచ్చి చెప్పినా వినడు. అయితే వీళ్ళు ముగ్గురు దేవుళ్ళు స్వయంగా వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే, మా గురువు ఇన్ని రోజులు నాకు చదువు నేర్పించిండు, మా గురువుకు నాకు సేవలు చేసుకునే అవకాశం దొరికింది, నేను చేసుకుంటా సేవలు ఎన్ని రోజులు బ్రతికుంటే అని అంటాడు. అయితే అప్పుడు ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుడు దేవో మహేశ్వర, గురుడు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని వీళ్ళు స్వయంగా ఆ శ్లోకాన్ని వాడుతారు. ఇప్పుడు 3వ తరగతి నుండి రోహిల్ ఓంకారం పాట పాడడానికి వస్తున్నాడు.
ఓంకారం సృష్టిసారం విధి విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం అంగాంగం దివ్యలింగం గజముత వినుతం సార్ణపూర్ణ సమాక్షం వేదార్థం వ్యాసపీఠం శృతజనపరదం శాంతితాంతం సుకాంతం విశ్వేశ్వం చ ప్రకాశం శృతజనపరదం శాంతితాంతం నమామి. నా పేరు సాయి శ్రద్ధ. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను వింత వార్తలు చదవబోతున్నాను. వార్తల్లోని ముఖ్యాంశాలు: ఆదిలాబాదులోని రైతు బజారులో కూరగాయల తొక్కిసలాట. టమాటా మరియు బెండకాయలకు తీవ్రమైన గాయాలు. తొక్కిసలాటను చూసి సొమ్మసిల్లిన సోరకాయ. భయంతో పరుగులు తీస్తూ పారిపోయిన వంకాయ. ఆందోళన వ్యక్తం చేసిన మిగతా కూరగాయలు. వాటన్నిటినీ 3 రోజుల్లో పట్టుకుంటామని మాట ఇచ్చిన రైతు బజారు ఆకుగోబి అధ్యక్షుడు. గాలింపు చర్యలు చేపడుతున్న సిఐ మిరపకాయ మరియు 10 బఠానీ పోలీసులు. నిన్నటి రోజు ఆదిలాబాదు పట్టణంలో లగ్గాలు యాక ఉండడంతో రైతు బజారులో కూరగాయల కోసం జనాలు కొనుక్కోతందుకు ఎగబడ్డారు. ఆ సందర్భంలో జనాల తాకిడికి తొక్కిసలాట జరగడంతో కూరగాయలు బేజారై అటు ఇటు పరుగులు తీశాయి. టమాటా బెండకాయలకు తొక్కిసలాటలో తీవ్రమైన గాయాలు కావడంతో బిత్తిరి భీమన్న దవాఖానకు తీసుకొని పోయారు. భీమన్న డాక్టర్ సారు ఇళ్ళకేం కాదు అనేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మునక్కాయలు భయంతో గజగజ వణుకుతూ మూలకు కూసున్నాయి. రైతు బజారు నుండి భయంతో పారిపోయిన పొట్టి వంకాయ కోసం మిరపకాయ సిఐ మరియు బఠానీ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా నక్షత్ర పుట్టినరోజు వేడుక కార్యక్రమంలో సంతోషంతో వేడిగంజులో భరతనాట్యం చేస్తుండగా సిఐ మిరపకాయ మరియు 10 బఠానీ పోలీసులు పట్టుకొని రైతు బజారు ఆకుగోబి అధ్యక్షునికి అప్పగించడంతో మిగతా కూరగాయలన్నీ పొట్టోడు దొరికినందుకు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇప్పుడు 4వ తరగతి నుండి దివ్యశ్రీ పద్యాలు చెప్పబోతుంది. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. తాత్పర్యం: సుమతి మనకు మేలు చేసిన వారికి మేలు చెయ్యడం గొప్పేం కాదు, మనకు కీడు చేసిన వారికి కూడా మేలు చెయ్యడం గొప్పతనం. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడు తగన్, హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భూమిలో సుమతి. తాత్పర్యం: సుమతి చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి పుట్టలు కట్టుకుంటే కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. ఇప్పుడు 2వ తరగతి నుండి ప్రియాంష్ ఒక గేయం చెప్పబోతున్నాడు. పొట్టేలు కన్న తల్లి గొర్రె గొర్రె, దున్నపోతు కన్న తల్లి బర్రె బర్రె, మెత్తకాయ తింటే వెర్రే వెర్రే, చిన్న చెల్లికి చీమ కుడితే ఒర్రే ఒర్రే, మిరపకాయ కొరితే చుర్రే చుర్రే, బురదలోన కాలు వేస్తే పుర్రే పుర్రే, ముందు పండ్లు ఊడిపోతే తొర్రే తొర్రే, తొర్రి నోట్ల అంబర్ వస్తే జుర్రే జుర్రే. ఇప్పుడు 4వ తరగతి నుండి కీర్తిశ్రీ గణపతి పాట పాడడానికి వస్తుంది. గణపతి గణపతి మనవాడు, చాటంత చెవులు గలవాడు, పార్వతి తనయుడు మనవాడు, ప్రమద గణలకు మనగాడు, శంకర తనయుడు మనవాడు, వంకర తొండము గలవాడు, కుమారస్వామికి అన్నంటాడు, కుండెడు కుడుములు తెమ్మంటాడు, ఆది దేవుడని నేనంటూ గుణగుణ గుణగుణ వస్తుంటాడు. గణపతి గణపతి మనవాడు, చాటంత చెవులు గలవాడు, గణపతి గణపతి మనవాడు, చాటంత చెవులు గలవాడు. ఇప్పుడు 5వ తరగతి నుండి నవ్యశ్రీ మంగళహారతి పాట పాడడానికి వస్తుంది. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం,
అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాశ్వతాయ మంగళం 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 నిత్యశుభ మంగళం 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 నిత్యశుభ మంగళం. ఓం శ్రీ భూతరాజ సర్వనంద సర్వభూతాజక రక్ష రక్ష మహాపావో శాస్త్రీ సుభ్యం నమో నమః. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.